యమ్మీ అని సర్టిఫికేట్ ఇచ్చాడు మా ఆర్యన్ కూడా. మరి ఎలా చేశానో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక 1/2 లీటర్ మిల్క్ ని బాయిల్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ ని పీల్ చేసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం యాలకులు కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల బాయిల్ అవుతున్న పాలని హాఫ్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. అవి మొత్తం సగం అయినాక గ్రైండ్ చేసుకున్న క్యాష్యూ అండ్ ఆల్మండ్ పేస్ట్ ని యాడ్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ని కూల్ మిల్క్ తోటి మిక్స్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి. అండ్ ఇప్పుడైతే జాగ్రీ అండ్ యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అది మంచిగా దగ్గరికి ఒక కస్టర్డ్ కన్సిస్టెన్సీ వచ్చినాక మన కుల్ఫీ మౌల్స్ లోకి పెట్టుకొని దాన్ని డీప్ ఫ్రిడ్జ్ లో 6 to 8 hours ఫ్రీజ్ చేసుకోవాలి. అంతే, కుల్ఫీ రెడీ. మనం బయట కొనుక్కొచ్చే కుల్ఫీస్ తో కంపేర్ చేస్తే ఇది బెటరే కదా. అంటే బేసికలీ ఐస్ క్రీమ్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఆర్యన్ పేరు చెప్పి నేను తినేస్తా.